డిఎస్పి గారు పిలిపించి ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరెవరు ఉన్నారో ఇక్కడ బస్టాండ్ కండక్టర్సు, క్లీనర్సు, డ్రైవర్స్ అందరూ పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. పెట్టి ఈ నెల 15వ తేదీ బస్టాండ్ ఈడు ఎత్తేస్తాము, టిపు సుల్తాన్ గ్రౌండ్లో మార్చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. చూడండి, ఇది దాదాపు బ్రిటిష్ కాలం నుండి ఈ బస్టాండ్ ఈడే ఉండడం జరిగింది. మా చిన్నప్పటి నుండి చూస్తాను బస్టాండ్ ఈడే ఉంది. 35 వార్డులు కానీ, మదనపల్లి 35 వార్డులు, రామసముద్రం మండలం కానీ, నివన్పల్లి సముద్రం మండలం కానీ, సీటే మండలం కానీ ఇట్లే రావాలా, జనాలు ఇట్లే పోవాలా. ఇది ఉండే బస్టాండు ట్రాఫిక్ సమస్య ఉంది అంటే ఇక్కడ ఉండే వాళ్ళు చూడండి, చిన్న చిన్న అట్టిపండు బండ్లు పెట్టుకొని పూల వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. దాదాపు ఇక్కడ బీద ప్రజలు దాదాపు 3000-4000 మంది బతుకుతున్నారు. ఈ బస్టాండ్ ఇది ఎత్తేసి టిపు సుల్తాన్ గ్రౌండ్లో మార్చేయాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఈ మార్చేస్తే వీళ్ళ బీద ప్రజలు పరిస్థితి ఏమని ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే మళ్ళీ బస్టాండ్ మార్చేస్తే ఇక్కడ 35 వార్డు ప్రజలు ఏమన్నా తీసుకోవాలంటే కానీ, ఏమన్నా పండుగలు వస్తే కానీ, ఏ పండుగ కానీ వస్తే కానీ ఈ బస్టాండ్లో వచ్చి పూలు కొనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అందరూ ఇది మార్చకూడదు అని మనం డిమాండ్ చేస్తున్నాము. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు మనం చూసినాము ట్రాఫిక్ ఎక్కువ ఉందంటే ట్రాఫిక్ పోలీసులకు పెట్టి ట్రాఫిక్ క్లియర్ చేయాలి. ఇంకా చుట్టుపక్కల దాదాపు ఫ్లైఓవర్ వేస్తే ట్రాఫిక్ సమస్య అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రఫీ అన్న చెప్పినట్లు బెంగళూరులో ఇంత ట్రాఫిక్ ఉంది, అయితే కానీ కలాసపాళ్యం బస్టాండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అక్కడే ఉంది. ఇట్లా చిత్తూరు బస్టాండ్లో కానీ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంది. అది కానీ ఇక్కడ చిత్తూరు బస్టాండ్లో కానీ మనం బస్టాండ్ మార్చాలని ఆలోచన రాలేదు. ఈడ బెంగళూరు బస్టాండ్లోనే ఎందుకు వచ్చిందని మనము ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, డిఎస్పి గారికి మనమంతా కోరేది ఏమంటే బస్టాండ్ ఈడే ఉండాలని కోరుతూ పేద ప్రజలకు సహకరించాలని కోరుతున్నాను.